తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాజా సమీర ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు క్రాంతి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సమీర ఇప్పుడు ఎక్కడుంది బాబు? అసలు మీ మధ్య ఏం జరిగింది అని సమీర తండ్రి అడిగిన ప్రశ్నకి సమాధానంగా రాజా కళ్ళ నుండి కన్నీళ్ళొస్తున్నాయి. రాజాని ఓదార్చే ప్రయత్నం చేశాడు సమీర తండ్రి ఆనంద్. ఆ కన్నీటిని దిగమింగుతూ తన గతాన్ని వివరిస్తున్నాడు రాజా. రాజా కన్నీటి వెనుకున్న మాటలు. సంద్రపు అలల తాకిడి కోసం ఎదురుచూసే మట్టి దిన్నెల్లో దాగి ఉన్న కథ నాది. చెరిగిపోని జ్ఞాపకాలు, మరువలేని ఆనందపు క్షణాలు, నా మనసున ఎగసిన కన్నీటి కెరటాలు, ఇవన్నీ నా ప్రేమ కావ్యంలోని పేజీలు. ప్రేమ రెండక్షరాల మధ్య సాగిపోయే రెండు జీవితాల అనుబంధం. ప్రేమ ప్రతి మనసుని పలకరిస్తుంది, ప్రతి మనిషిని తన వైపుకి నడిపిస్తుంది, ప్రతి జీవితాన్ని తన ఊహా ప్రపంచంలో విహరింపజేస్తుంది. అలా నా జీవితాన్ని అతి చిన్న వయసులోనే పలకరించింది అసలైన రాజా సమీరాల ప్రేమ కథ. పొద్దు పొడిచిన పల్లెటూరు, నెలవంక నేలవైపు చూస్తున్న సమయం. అరెరే, చందమామ ఏంటి నేనెటువైపు నడిస్తే అటువైపు వస్తున్నాడు అంటూ జాబిలిని చూస్తూ నడుస్తున్నాడు ఓ పిల్లగాడు. అలా నడుస్తూ ఉండగా తనకిష్టమైన చాక్లెట్ ఒకటి రోడ్డు మీద దొరికింది. అంతే, ఇక తన ఆనందానికి అవధుల్లేవు. చిరునవ్వుతో ముఖమంతా వెలిగిపోయింది. ఆ చాక్లెట్ తీసుకొని ఇది ఇక్కడ ఎవరేశారు అని ఆలోచిస్తూ తన ఎడమవైపుకి చూశాడు. వెంటనే అక్కడున్న ఇంటి రెండు తలుపులు మూసుకున్నాయి. దాంతో ఆ చాక్లెట్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ప్రతిరోజు ఆ పిల్లాడికి అక్కడికి రాగానే ఒక చాక్లెట్ దొరికేది. తను చూడగానే ఆ ఇంటి తలుపులు మూసుకునేవి. అసలు తన కోసం ఆ చాక్లెట్ అక్కడ ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలనుకున్న ఆ పిల్లాడు ప్రతిరోజులానే ఆ రోజు కూడా ఆ ఇంటి వద్దకి వెళ్ళాడు. ఆ రోజు కూడా అక్కడ చాక్లెట్ ఉంది. కానీ అక్కడ ఆగకుండా ఆ చాక్లెట్ అక్కడే వదిలేసి వెళ్ళాడు. అలా కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. ఆ పిల్లాడి ప్రశ్నకి సమాధానంగా అక్కడ చాక్లెట్ పట్టుకుని మూతి ముడుచుకొని నిల్చుంది ఓ అమ్మాయి. దాంతో ఆ పిల్లాడు వెనక్కి పరిగెడుతూ ఆ అమ్మాయి వద్దకు వచ్చాడు. ఉన్న చిన్న మూతిని తిప్పుకుంటూ, ఎందుకు ఈరోజు చాక్లెట్ తీసుకోలేదు అని అడిగింది ఆ అమ్మాయి. హో, నువ్వేనా ప్రతిరోజు ఇక్కడ చాక్లెట్ పెడుతున్నది అని అడిగాడు ఆ పిల్లాడు. హా, నేనే, నీకోసమే పెడుతున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి. నాకోసమా? ఎందుకు అని అడిగాడు ఆ పిల్లాడు. మొన్న నువ్వు అరుణ్ గాడి దగ్గర చాక్లెట్ దొంగతనం చేసినందుకు వాడు నిన్ను కొట్టాడుగా, అందుకే ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దు, నీకు ప్రతిరోజు చాక్లెట్ నేనిస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి. నిజంగా ప్రతిరోజు ఇస్తావా అని అడిగాడు ఆ పిల్లాడు. హా, నిజంగా ఇస్తాను రాజా అని చెప్పింది ఆ అమ్మాయి. దాంతో ఆ పిల్లాడు ఆశ్చర్యపోతూ, నా పేరు నీకెలా తెలుసు అని అడిగాడు. నాకు ఇంకా చాలా తెలుసు అని చెప్పింది ఆ అమ్మాయి. ఓ, అవునా, మరి నీ పేరేంటి అని అడిగాడు ఆ పిల్లాడు. నా పేరు సమీరా అని చెప్పింది ఆ అమ్మాయి. సమీరా, రోజు నువ్వు తెచ్చిస్తావా నాకు చాక్లెట్ అని అడిగాడు రాజా. అమ్మో, మా నాన్న పోలీస్, నీకు చాక్లెట్ ఇవ్వడం చూస్తే నిన్ను నన్ను జైల్లో పెట్టేస్తాడు అని చెప్పింది సమీరా. అమ్మో, జైల్లోనా? వద్దులే, మరి ఎలా ఇస్తావు అని అడిగాడు రాజా. ప్రతిరోజు ఇక్కడే పెడతాను, నువ్వు వచ్చి తీసుకో అని చెప్పింది. దానికి సరే అంటూ తలూపాడు రాజా. అలా ప్రతిరోజు రాజా కోసం అక్కడ చాక్లెట్ పెట్టేది సమీరా. రాజా ఆ చాక్లెట్ తీసుకొని తినేటప్పుడు తన ఇంటి కిటికీ నుండి తొంగి చూస్తూ మురిసిపోయేది సమీరా. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజులానే చాక్లెట్ కోసం సమీర ఇంటి వద్దకి వచ్చాడు రాజా. కానీ అక్కడ చాక్లెట్ లేదు. సమీర ఇంటివైపు చూశాడు. ఇంటికి తాళం వేశారు. దాంతో రాజా ముఖంలో చిరునవ్వు చెరిగిపోయింది. అలా తన గతాన్ని రాజా వివరిస్తుండగా ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటకు వచ్చాడు. రాజా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, ఏమైంది? సమీర ప్రాణాలకి ఏం ప్రమాదం లేదుగా అని అడిగాడు. బాబూ, నీ బలమైన తపన వల్లనే సమీర ప్రాణాలతో బయటపడింది. మరి కొద్దిసేపట్లో తను స్పృహలోకి వచ్చి మీ అందరితో మాట్లాడుతుంది అని చెప్పాడు డాక్టర్. దాంతో రాజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమీర తల్లిదండ్రులు కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
బాబూ, నీ వల్లనే మా అమ్మాయి మాకు దక్కింది. నీకు జీవితాంతం రుణపడి ఉంటాము అంటూ రాజాకి తమ కృతజ్ఞతలు తెలిపారు సమీర తల్లిదండ్రులు. అయ్యో, చెప్పా కదండి, సమీర కోసం నేనేమైనా చేస్తానని చెప్పాడు రాజా. బాబూ, ఇంతకు నీ సమీర ఎక్కడికెళ్ళింది? ఆ రోజు ఇంటికి తాళం వేసి వారెక్కడికి వెళ్ళారు? ఆ తర్వాత సమీరని నువ్వు ఎప్పుడు కలిశావు అని అడిగాడు ఆనంద్. అలా తిరిగి తన గతంలోని ప్రేమ కథలోకి వెళ్ళాడు రాజా. ప్రతిరోజు సమీర కోసం ఆ ఇంటి వద్దకి వచ్చేవాడు. కానీ ఆ ఇంటికి ఉన్న తాళం చూసి బాధతో వెళ్ళిపోయేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సిటీ అంతా ట్రాఫిక్తో రద్దీగా ఉంది. ఈ బస్సులో వెళితే ఇంక ఇంటికి వెళ్ళినట్టే, దీనికన్నా నడుచుకుంటూ వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు అనుకుంటూ బస్సు దిగి నడుస్తూ వెళ్తున్నాడు రాజా. అప్పటి వరకు ఎండతో మండిపోయిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంతా కారుమబ్బులు అలుముకున్నాయి. అప్పుడే చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. అరెరే, ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటూ ఆ చినుకులలో తడుస్తూ బస్టాప్ వద్దకి పరిగెడుతున్నాడు రాజా. అటువైపు నుండి వేగంగా వచ్చిన ఒక బైక్ రాజాని ఢీకొట్టింది. దాంతో రాజా క్రింద పడిపోయాడు. తల రోడ్డుకి కొట్టుకోవడంతో కళ్ళు మబ్బులు కమ్మాయి. నోటి నుండి రక్తం కూడా వస్తోంది. ఢీకొట్టినవాడు భయంతో బైక్ ఆపకుండా పారిపోయాడు. అక్కడున్న వారంతా వచ్చి రాజాని పైకి లేపారు. రాజా నోటి నుండి వస్తోన్న రక్తం అక్కడే రోడ్డు మీద పడి ఉన్న ఒక ఫోటో మీద పడుతోంది. కొంచెం తేరుకున్న రాజా తన రక్తంతో తడిసిన ఆ ఫోటోని తీసుకున్నాడు. కళ్ళు మబ్బుగా ఉండడంతో 2 చేతులతో కళ్ళని గట్టిగా తుడుచుకొని ఆ ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. ఒక్కసారిగా రాజా కళ్ళ నుండి కన్నీటి ధార ప్రవహిస్తోంది. అంతవరకు తన రక్తంతో తడిసిన ఆ ఫోటో ఇప్పుడు రాజా కన్నీటితో తడుస్తోంది. వెంటనే ఆ ఫోటోని తీసుకొని ముద్దులు పెడుతూ తన గుండెలకి హత్తుకున్నాడు రాజా. కారణం ఆ ఫోటో ఎవరిదో కాదు, సమీర చిన్నప్పటి ఫోటో. ఆ ఫోటో చూడగానే రాజా కళ్ళల్లో చెప్పలేని ఆనందం. ఒక్కసారిగా తన ఊహలన్నీ ఊపిరి పోసుకున్నాయి. ఎన్ని సంవత్సరాలు సమీర కోసం వెతికి వెతికి తన జాడ తెలియక కన్నీళ్లతో కాలక్షేపం చేస్తున్న రాజాకి ఆ ఫోటో కొండంత ధైర్యం ఇచ్చింది. తను నాకు దగ్గరలోనే ఉంది, ఎలాగైనా సమీరని కలుస్తాను అన్న ధైర్యంతో అక్కడి నుంచి లేచి గాయాల తాలూకు ఉన్న నొప్పిని మర్చిపోయి ఆ ఫోటో తాలూకు ఉన్న ఆనందంతో అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాడు రాజా. రాత్రి భోజనం చేసి ఇంట్లో అందరూ పడుకున్నారు. కానీ రాజా మాత్రం సమీర ఫోటో పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. రేయ్, ఎవరిదిరా ఆ ఫోటో అలా చూస్తూ కూర్చున్నావు అని అరిచాడు రాజా తండ్రి. దాంతో వెంటనే ఆ ఫోటో దాచేసి ఫోన్ని చేతిలో పట్టుకున్నాడు. తన ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి అలా చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు రాజా. అక్కడే రాజాకి ఒక అద్భుతం కనిపించింది. సమీర చిన్నప్పటి ఫోటో ప్రొఫైల్ పిక్తో సమీర అనే పేరుతో ఒక అకౌంట్ తనకి కనిపించింది. వెంటనే ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాడు. సమీర చిన్నప్పటి ఫోటో తప్ప ఆ ప్రొఫైల్లో ఇంకేమీ లేవు. వెంటనే రాజా కూడా తన ప్రొఫైల్లో తన ఫొటోస్ అన్నీ తొలగించి కేవలం రాజా చిన్నప్పటి ఫోటో మాత్రమే ప్రొఫైల్ పిక్గా పెట్టుకొని సమీరకి రిక్వెస్ట్ పంపించాడు. ఆ క్షణం రాజా మనసులోని ఆశలు హద్దులు దాటాయి. ఒక్కసారిగా ఆ రోజు జరిగిన పరిణామాలన్నీ గుర్తు చేసుకున్నాడు. బస్సులో ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఆ తర్వాత అతను బస్సు దిగి నడుస్తూ రావడం, వెంటనే వాతావరణంలో మార్పు వచ్చి వర్షం పడటం, ఆ వర్షంలో తనకి ప్రమాదం జరగడం, ఆ సమయంలోనే సమీర ఫోటో కనపడడం, ఇప్పుడు ఫేస్బుక్లో సమీర ప్రొఫైల్ దొరకడం. ఇదంతా రాజా సమీరాలని కలపడానికి విధి చేస్తున్న నాటకం అనుకుంటూ మనసులో మురిసిపోతున్నాడు రాజా. సమీరకి రిక్వెస్ట్ పంపి 2 రోజులైనా ఎలాంటి స్పందన రాలేదు. కానీ రాజా మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకం ఫలితమే ఆ రోజు రాత్రి సమీర తన రిక్వెస్ట్ని స్వీకరించినట్లు నోటిఫికేషన్ వచ్చింది. అంతేకాదు సమీర నుండి మెసేజ్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూడగానే రాజా గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసేటప్పుడు ఫోన్ పట్టుకున్న 2 చేతులు వణికిపోతున్నాయి. భూమి కంపించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు ఫోన్ పట్టుకున్న రాజా శరీరం కూడా అలానే కంపిస్తోంది. అలా పెరిగిన గుండె చప్పుడుతో వణుకుతున్న చేతులతో ఆ మెసేజ్ని ఓపెన్ చేశాడు రాజా. సమీర పంపిన సందేశం. రాజా, నువ్వెలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడిగే ముందు నా మనసులోని భావన విను.
కనులకి తెలియకుండా వచ్చే కన్నీటి వెనుక కారణాలు అనేకం. ఆ కారణాల ఆంతర్యం కూడా మన నిరీక్షణ తాలూకు ఉన్న నిజం అవ్వచ్చు. ఆ నిరీక్షణ ఫలించిన క్షణం అవ్వచ్చు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. ఫేస్బుక్లో నువ్వు పంపిన అభ్యర్థన, నీ చిన్నప్పటి ఫోటో చూడగానే ఇన్ని రోజులు నా మనసు పడిన నిరీక్షణ ఫలితం కన్నీటి రూపంలో బయటకొచ్చింది. ఇన్ని రోజులు నీకోసమే వేచి ఉన్నా రాజా. సమీర నుండి వచ్చిన ఆ సందేశం చదవగానే ఆనంద బాష్పాలతో రాజా కళ్ళు తడిచిపోయాయి. దానికి సమాధానంగా రాజా పంపిన సందేశం. నా మనసులో ఉన్న ప్రతి మాట ఇప్పుడు నువ్వు పంపిన సందేశంలోనే నిక్షిప్తమై ఉన్నాయి సమీరా. అయినా విధి చేసిన విచిత్రం చూసావా? మనల్ని సృష్టించింది ఆ దేవుడు. మనం జీవితంలో ఎవరికైనా దూరం అయితే వారిని తిరిగి దగ్గర చేయమని ఆ దేవుడికి అప్లికేషన్ పెట్టుకుంటాం. అలానే మనల్ని కూడా కలపమని ఆ దేవునికి ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ మనిషి సృష్టించిన ఫేస్బుక్ అనే అప్లికేషన్ ద్వారా మనల్ని కలుపుతున్నాడు ఆ దేవుడు. దానికి సమీర సమాధానం, నిజమే రాజా, ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒకరినొకరు చూసుకోకుండానే మాట్లాడుకునేలా చేశాడు. రాజా సమాధానం, ఇక వేచి చూడటం నా వల్ల కాదు సమీరా. ఇప్పుడే నిన్ను కలవాలి. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనొచ్చేస్తాను అని చెప్పాడు. నాకు కూడా తక్షణమే కలవాలనుంది. కానీ ఇప్పుడు వద్దు, రేపు కలుద్దాం. ఎక్కడైతే మనం మొదట కలుసుకున్నామో, ఎక్కడైతే నీకోసం నేను చాక్లెట్ పెట్టి వేచి చూసేదాన్నో అక్కడే కలుద్దాం. దానికి రాజా కూడా, సరే సమీరా, ఇన్ని రోజులు వేచి చూశాను, ఇంక కొన్ని గంటలు వేచి చూడలేనా అని చెప్పాడు. సరే రాజా, నీకోసం నీకిష్టమైన చాక్లెట్తో వేచి చూస్తూ ఉంటాను. నువ్వొస్తే నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పింది సమీరా. సరే సమీరా, నేను కూడా ఆ క్షణం కోసమే వేచి చూస్తున్నాను అని సమాధానమిచ్చాడు రాజా. గుడ్ నైట్ రాజా, ఈ రాత్రి త్వరగా గడిచిపోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. రేపు కలుద్దాం అని చెప్పింది సమీరా. గుడ్ నైట్ సమీరా, ఈ రాత్రి నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పాడు రాజా. ఆ క్షణం నుండి రాజా మనసులో కొన్ని వేల ఊహలు. తన చిన్నప్పటి సమీరా ఫోటోను చూస్తూ తను ఇప్పుడు ఎలా ఉందో, తనతో ఏం మాట్లాడబోతోందో, తనతో ఏం మాట్లాడాలో అన్న ఆలోచనలతో సమీరతో మాట్లాడబోయే మాటలను తన మనసులో రాసుకుంటున్నాడు రాజా. సమీర ఇచ్చే చాక్లెట్ రాజాకి ఎంతో ప్రత్యేకమైనది. అందుకే సమీర దూరం అవ్వగానే ఆ చాక్లెట్ని ముట్టుకోవడం కూడా మానేశాడు. కానీ రేపు నీకోసం చాక్లెట్తో వేచి చూస్తూ ఉంటాను అని సమీర చెప్పిన మాటల్ని తలుచుకుంటూ వర్ణించలేని ఊహల ప్రపంచంలో విహరిస్తున్నాడు రాజా. అటువైపు సమీర పరిస్థితి కూడా అంతే. రాజాని తలుచుకుంటూ రాత్రంతా నిద్రని మర్చిపోయింది. అలా ఎవరి ఊహల్లో వారుండగా ఆ రాత్రి త్వరగా గడిచిపోయింది. రాజా సమీరలు కలవబోయే రోజు వచ్చేసింది. ఉదయాన్నే లేచి పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి తను పెరిగిన పల్లెటూరికి బయలుదేరింది సమీర. రాజా కూడా గంటసేపు అద్దంతో యుద్ధం చేసి మరీ ముస్తాబయ్యాడు. అమ్మా, నాన్న ఎక్కడున్నాడు అని తన తల్లిని అడిగాడు రాజా. ఇప్పుడే ఆఫీస్కు బయలుదేరి వెళ్ళారా? అయినా నాన్నతో పనేంటి నీకు అని రాజాని అడిగింది తన తల్లి. తెలుసు కదమ్మా, నేనేదైనా ముఖ్యమైన కార్యానికి వెళ్ళేటప్పుడు నాన్న కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని వెళ్తానని అని చెప్పాడు రాజా. ఇప్పుడు అంత ముఖ్యమైన కార్యం ఏంటిరా? ఏమీ లేదులే అమ్మా, నేనిప్పుడు నీ కాళ్ళకి దండం పెడతాను. ఆ తర్వాత నాన్న వచ్చాక నువ్వు నాన్న కాళ్ళకి దండం పెట్టు, సరేనా అంటూ తన తల్లి పాదాలను నమస్కరించుకొని సమీరని కలవడానికి బయలుదేరాడు రాజా. తన స్నేహితుడు అరుణ్ బైక్ తీసుకొని సమీరని కలవడానికి ఆతృతగా వెళ్తున్నాడు రాజా. అలా వెళ్తున్న రాజాకి మార్గం మధ్యంలో జనమంతా గుంపులుగా ఉండడం కనిపించింది. దాంతో ఆలస్యం అవుతుందన్న ఉద్దేశంతో బైక్ని వెనక్కి తిప్పుకొని వేరే మార్గంలో వెళ్దామనుకున్నాడు రాజా. అలా బైక్ తిప్పుకుంటూ ఉండగా అక్కడ రక్తపు మరకలతో పడి ఉన్న తన తండ్రి బైక్ కనిపించింది. దాంతో రాజా గుండె పగిలినంత పనైంది. వెంటనే బైక్ దిగి అక్కడికి వెళ్ళాడు. అక్కడ రక్తపు మడుగుల్లో విగత జీవిగా పడి ఉన్న తన తండ్రిని చూశాడు రాజా. అంతే, ఒక్కసారిగా రాజా గుండె బద్దలైంది. నాన్నా అంటూ గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ఆ క్షణం తన తల్లిని గుర్తు చేసుకుంటూ తన తండ్రి గుండెల మీద పడుకొని బోరున విలపిస్తున్నాడు. నడి రోడ్డు మీద నిర్జీవంగా పడి ఉన్న కన్న తండ్రి మీద పడుకొని రాజా విలపిస్తున్న తీరు అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. ఇటువైపు తండ్రిని కోల్పోయి రాజా పడుతున్న వేదన, అటువైపు రాజా రాక కోసం 1000 కళ్ళతో సమీర పడుతున్న నిరీక్షణ.
అలా తన జీవితంలో ఎదురైన భయంకరమైన పరిస్థితులను వివరిస్తూ ఉండగా, సార్, సమీరకి మెలకు వచ్చింది అంటూ రాజాని లోపలికి పిలిచింది నర్సు. ఆ మాట విన్న రాజా పరిగెడుతూ లోపలికి వెళ్ళాడు. కళ్ళ నిండా కన్నీటితో రాజా వైపు చూస్తోంది సమీర. సమీర తల్లిదండ్రులు కూడా లోపలికి వచ్చారు. తన తల్లిదండ్రుల్ని చూసిన సమీర, నన్ను క్షమించండి నాన్న అంటూ బోర్న విలపించింది. నువ్వే మమ్మల్ని క్షమించమ్మా, మా కోసం ఎన్నో కష్టాలు అనుభవించావు, భరించలేని బాధలు పడ్డావు. మా సంతోషం కోసం నీ జీవితం త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇలాంటి కూతురు ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. కానీ నీకు ఒక మంచి జీవితం ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. అయినా ఆ దేవుడు నీ కోసం, నీ జీవితం కోసం రాజాని నీ జీవితంలోకి పంపాడు. తన వల్లనే ఇప్పుడు నీ ప్రాణాలు మాకు దక్కాయమ్మా అంటూ కూతురు ముందు తన బాధనంతా బయటపెట్టాడు సమీర తండ్రి. ఆ మాటలు విన్న సమీర అక్కడున్న రాజాని దగ్గరికి రమ్మని పిలిచింది. దాంతో, చెప్పు సమీరా అంటూ దగ్గరికి వెళ్ళాడు రాజా. రాజా చేతిని పట్టుకుని, నన్ను క్షమించు రాజా అని అడిగింది సమీర. ఎందుకు సమీరా అలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగిందని అడిగాడు రాజా. రాజా, నాకు జరిగింది ప్రమాదం కాదు, నేనే కావాలని ఆత్మహత్య చేసుకోబోయాను అని చెప్పింది సమీర. ఆ మాటలు వినగానే రాజాతో పాటు సమీర తల్లిదండ్రులు కూడా స్తంభించిపోయారు. ఏంటి సమీరా నువ్వు చెప్పేది? అసలేం జరిగింది అని గట్టిగా అరిచాడు రాజా. నిజం రాజా, ఆ రోజు రాత్రి నువ్వు ఫోన్ పెట్టేశాక నాకు ఇంకొక ఫోన్ వచ్చింది విజయ్ నుండి. నువ్వు ఎక్కడున్నావో, ఎవరితో ఉన్నావో నాకు తెలుసు సమీరా. అందుకే నిన్ను, నీ రాజాను విడదీయడానికి నీ తల్లిదండ్రుల్ని పంపిస్తున్నాను అని విజయ్ చెప్పగానే నాకు భయం వేసింది రాజా. అందుకే వెంటనే ఏమీ ఆలోచించకుండా నేనే ఆ కారుకి అడ్డంగా వెళ్ళాను అని చెప్పింది సమీర. ఎంత పని చేశావు సమీరా. ఒకవేళ నీ ప్రాణాలకి ఏమైనా అయ్యుంటే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నీ జీవితం గూర్చి నువ్వు కన్న కలలు కూడా ఆలోచించలేదా అంటూ సమీరని ప్రశ్నిస్తున్నాడు రాజా. సార్, పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు, తనకి విశ్రాంతి కావాలి, మీరు బయటకు వచ్చేయండి సార్ అంటూ అక్కడున్న వారందరినీ బయటికి రమ్మని పిలిచింది నర్సు. సరే సమీరా, ముందు నువ్వు సంతోషంగా ఉండు, ఆ తర్వాత విషయం నేను చూసుకుంటా అని చెప్పి బయటకు వచ్చేశాడు రాజా. సమీర తండ్రి మాత్రం తన కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి దానికి కారణం తానే అని భావించి కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు. అదే విషయం రాజాతో కూడా చెప్పాడు. బాబు రాజా, నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం నువ్వే. కానీ సమీరకి ఈ పరిస్థితి రావడానికి మాత్రం కారణం నేనే బాబు అంటూ రాజాని పట్టుకుని బోరున విలపిస్తున్నాడు ఆనంద్. సార్, మీ కూతురు కోసం మీరు పడే బాధని అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను తండ్రిని కోల్పోయిన ఒక కొడుకుని కాబట్టి అని చెప్పాడు రాజా. అవును బాబు, ఆ రోజు నీ తండ్రి చనిపోయారుగా, ఆ తర్వాత ఏమైంది? సమీరని ఎప్పుడు కలిశావు అని అడిగాడు ఆనంద్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు రాజా. అనవసరంగా నా మాటలతో రాజాని బాధ పెట్టాను అనుకుని క్షమాపణ అడగడానికి బయటకు వెళ్ళాడు ఆనంద్. అక్కడ రాజా కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు. బాబూ, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను, సారీ బాబూ అని చెప్పాడు ఆనంద్. అదేం లేదు సార్, మీరు అడిగిన దానికి నేను బాధపడడం లేదు, నా జీవితంలో జరిగిన దానికి బాధపడుతున్నాను అని చెప్తూ తన గతంలోకి వెళ్ళిపోయాడు రాజా. తన తండ్రి చనిపోవడంతో రాజా మానసికంగా కుంగిపోయాడు. ఒకవైపు తండ్రి లేడన్న ఆవేదన, మరోవైపు సమీర గురించి ఆలోచన. అన్నీ సర్దుకున్నాక జరిగిందంతా సమీరకు చెప్పాలి అనుకున్నాడు రాజా. కొన్ని రోజుల తర్వాత సమీరకి ఫోన్ చేయడానికి రాజా దగ్గర సమీర నెంబర్ కూడా లేదు. సమీరని కలవడానికి రాజా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం సమీర ఫేస్బుక్ ప్రొఫైల్. దాంతో వెంటనే ఫోన్ తీసుకుని ఫేస్బుక్లో సమీర ప్రొఫైల్ ఓపెన్ చేశాడు. సమీర ఫేస్బుక్ ప్రొఫైల్ చూసిన రాజా ఒక్కసారిగా స్తంభించిపోయాడు. శరీరం అంతా భయం వలనో బాధ వలనో వణికిపోతోంది. చేతిలో ఉన్న ఫోన్ని కిందకి వదిలేశాడు. కారణం, ఫేస్బుక్లో సమీరా అని ఉండే పేరు ఇప్పుడు సమీరా అభినయ్గా మారిపోయింది. ప్రొఫైల్ ఫోటో కూడా సమీర పెళ్లి ఫోటో ఉంది. ఎవరో వ్యక్తి సమీర మెడలో తాళి కడుతున్న ఫోటో. తనకి చిన్నప్పుడు చాక్లెట్ ఇచ్చి తలుపు వెనకాల దాక్కొని కిటికీ నుండి తొంగి చూస్తూ మురిసిపోయిన సమీరని అలా ఇంకొకరి పక్కన చూడగానే రాజా ప్రాణం తల్లడిల్లిపోయింది. ఆ క్షణం రాజా మనసు నుండి వచ్చిన కన్నీటి వెనుకున్న అంతరంగం. కాదేది కల, అది నిజమైన రోజు.
కాదేదీ నిజం, అది అనుభూతి పొందని క్షణం. కాదేదీ మరణం, నలుగురు నీ వెంట నడిచిన తరుణం. కాదేదీ సమీర, ఈ రాజా నుండి దూరమైన సమయం. ఫేస్బుక్లో సమీర పెళ్లి ఫోటో చూసిన రాజా మనసంతా భరించలేని దుఃఖంతో నిండిపోయింది. ఆ బాధకి రాజా నోటి నుండి మాటలు కూడా రావడం లేదు. తనని భయంకరమైన పరిస్థితిలోకి నెట్టిన ఆ భగవంతునికి తన వ్యధని వెళ్ళబుచ్చుకుంటున్నాడు. భగవంతుడా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నీ సేవకులే కదా, వారిలో నేను కూడా ఒక్కడినే కదా, మరి ఎందుకయ్యా నాకు ఈ ఒడిదుడుకుల జీవితం? ఏమీ తెలియని వయసులోనే సమీరని పరిచయం చేసి ఆ క్షణం అద్భుతం అనిపించావు. కానీ అదే వయసులోనే సమీరని దూరం చేశావు. తర్వాత అన్నీ తెలిసిన వయసులో సమీరని కలుసుకోవాలన్న నా నిరీక్షణకి ప్రాణం పోసి తనను నన్ను కలపడానికి ఒక సమయం నిశ్చయించి అదే సమయంలో నా తండ్రిని దూరం చేశావు. ఆ బాధ నుండి తేరుకునే లోపే సమీరకి పెళ్ళి అయిందన్న నిజాన్ని నాకు చూపించావు. జీవితంలో నేను పరిగెత్తాలనుకున్న ప్రతిసారి వెనక్కి పట్టి లాగేస్తున్నావు. స్వామి, నన్ను శిక్షించాలి అనుకుంటే నా జీవితమంతా శిక్షించు, అంతేకాని పడి లేచిన ప్రతిసారి ఎందుకు శిక్షిస్తున్నావు అని ఆ భగవంతుణ్ణి తన కన్నీటితో ప్రశ్నిస్తున్నాడు రాజా. కానీ రాజాకి తెలియని విషయం ఏమిటంటే భగవంతుడు బతుకునిస్తాడు, కాలం కర్మనిస్తుంది. ఆ కర్మ ఫలితమైన కన్నీళ్లు కూడా మన ప్రేమ వెనుకున్న కారణాలు అవ్వచ్చు. కాలం ఇచ్చిన కర్మ ఫలితానికి బాధ్యులు మనమే, బాధితులు మనమే. రాజా విషయంలో కూడా అదే జరిగింది. ప్రతిరోజు కాలం మిగిల్చిన కన్నీటిని, తను పొందలేకపోయిన సమీర ప్రేమని తలుచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించేవాడు రాజా. ఎన్నోసార్లు ఫేస్బుక్ ద్వారా సమీరకి తన కన్నీటి సందేశాల్ని పంపాడు రాజా. కానీ అవన్నీ సమాధానం లేని సందేశాలుగా మిగిలిపోయేవి. ప్రతి ప్రేమ కథలో ప్రేమలో విఫలమైన కథానాయకుడు తాగుడికి బానిసగా మారడం, గడ్డం పెంచుకుని పిచ్చివాడిగా తిరగడం లాంటివి చూస్తాము. కానీ రాజా, సమీర అనే ఈ కథలో రాజా అనే కథానాయకుడు మాత్రం ప్రేమలో విఫలమైన తర్వాత తండ్రి లేని కుటుంబ బాధ్యతని తీసుకున్నాడు. ఒకవైపు ప్రేమ తాలూకు బాధని భరిస్తూ, మరోవైపు కుటుంబ తాలూకు బాధ్యతని మోస్తూ, కన్నీటి చుక్కలతో సగం జీవితాన్ని, చెమట చుక్కలతో మరో సగం జీవితాన్ని అనుభవిస్తూ తన తల్లికి సేవలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు రాజా. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజులానే ఆఫీస్లో తన పని ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు రాజా. ఆఫీస్లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఇంటికి వచ్చి తన తల్లి ముఖం చూడగానే అన్నీ మర్చిపోయేవాడు. ప్రతిరోజు పొద్దు పొడవగానే తన కొడుకు కోసం ఇంటి గుమ్మం ముందే కూర్చుని ఎదురు చూసేది రాజా తల్లి. కానీ ఆ రోజు తన తల్లి ఎదురు పడకపోవడంతో అమ్మా అమ్మా అంటూ ఇంట్లోకి వచ్చాడు రాజా. మంచం మీద ఒళ్ళంతా దుప్పటి కప్పుకొని పడుకున్న తన తల్లిని చూసి కంగారుగా పరిగెడుతూ వెళ్ళాడు. ఏమైందమ్మా అంటూ తన తల్లి 2 చేతులు పట్టుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు రాజా. ఏమీ లేదు నాన్న, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అకస్మాత్తుగా కళ్ళు తిరగడంతో కింద పడిపోయాను అని చెప్పింది రాజా తల్లి. అమ్మా, నేనెళ్ళి ఆటో తీసుకుని వస్తాను, వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పాడు రాజా. వద్దు నాన్న, నాకిప్పుడు బాగుంది, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, అన్నం పెడతాను అంది. అమ్మా, నేను బతుకుతున్నదే నీకోసం, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనమ్మా, ముందు మనం హాస్పిటల్కి వెళ్దామమ్మా అన్నాడు రాజా. నాన్న రాజా, నాకొక మాట ఇస్తావా అని అడిగింది రాజా తల్లి. ఏంటమ్మా అని అడిగాడు రాజా. నా ఆరోగ్యం రోజురోజుకి అస్సలు సహకరించడం లేదు, కానీ నీకు చెప్తే నువ్వు ఇలా బాధపడతావని తెలుసు, అందుకే నీతో చెప్పలేదు నాన్న. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నేనున్నంత వరకు నీకేమీ కాదు అని చెప్పాడు రాజా. నిజం నాన్న, అయినా నా భయం అంతా నా ఆరోగ్యం గురించి కాదు, నీ జీవితం గురించే. నేను దూరం అయితే నువ్వు ఒంటరివి అవుతావు, ఆ బాధతో నా ఆరోగ్యం ఇంకా క్షీణిస్తోంది, కాబట్టి నువ్వు త్వరగా పెళ్లి చేసుకోనన్నా. నీ జీవితంలో ఒక తోడు ఉంది అని తెలిసిన రోజు మరణం వచ్చినా కూడా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పింది రాజా తల్లి. తల్లి యొక్క బాధని, భయాన్ని అర్థం చేసుకున్న రాజా కూడా దానికి సరే అమ్మా, నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పాడు రాజా. దాంతో రాజా తల్లి సంబరపడిపోయింది. సరే నాన్న, చాలా రోజుల నుండి మీ మామయ్య ఒక సంబంధం గూర్చి చెప్తూ వస్తున్నాడు, వాళ్ళకి కబురు పెట్టమని చెప్తాను, వీలు చూసుకొని నువ్వు కూడా ఒకసారి మీ మామయ్యతో పాటు వెళ్ళి అమ్మాయిని చూసిరా అని చెప్పింది రాజా తల్లి. సరే అమ్మా అంటూ తలూపాడు రాజా.
2 రోజుల తర్వాత ఇంట్లో దీనంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు రాజా. అంతలోనే తన మామయ్య నుండి ఫోన్ వచ్చింది. రాజా, పెళ్లివారు రేపు అమ్మాయిని చూసుకోవడానికి రమ్మన్నారు. నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టి రా, ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పాడు రాజా మామయ్య. సరే సరే మామయ్య అంటూ ఫోన్ పెట్టేశాడు రాజా. కానీ రాజా మనసులో ఇంకా సమీర గురించి ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలోనే సమీర నుండి రాజాకి ఫేస్బుక్ ద్వారా ఒక సందేశం వచ్చింది. దాంతో రాజా ఎంతో ఆతృతతో ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు. ఆ మెసేజ్లో ఒకే ఒక్క లైన్ ఉంది. రాజా, నిన్ను ఒక్కసారి కలవాలి అని. రాజా కూడా జరిగిన సంఘటనల గూర్చి ఏమీ అడగకుండా ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అని సమీరకి సందేశం పంపాడు. రేపే కలుద్దాం, ఊరికి దూరంగా ఉన్న ఒక రహస్య ప్రదేశంలో అంటూ ఆ అడ్రస్ చెప్పింది సమీర. దానికి రాజా కూడా తప్పకుండా వస్తాను సమీరా అంటూ సందేశం పంపాడు. రోజు మారింది. పెళ్లి చూపులకు వెళ్లాల్సిన రాజా సమీరని కలవడానికి ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ చుట్టూ దట్టమైన చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, నిశ్శబ్దమైన గాలి. వాటి మధ్యలో రాజా కోసం వేచి చూస్తూ కూర్చుంది సమీర. ఆ ఏకాంత సమయంలో ఇన్ని రోజులు రాజా కోసం పడిన తపనని గుర్తు చేసుకుంటోంది సమీర. సరిగ్గా అదే సమయంలో రాజా కూడా అక్కడికి చేరుకున్నాడు. ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న సమీరను చూసి వెనక నుండి వెళ్ళి తన 2 చేతులతో సమీర కళ్ళు మూశాడు రాజా. ఇన్ని రోజులు కళ్ళు మూసుకునే బతికాను రాజా. నాది కాని సమయాన్ని, నా మనసులోని బాధని భరిస్తూ ప్రతి క్షణం కళ్ళు మూసుకునే బతికాను అని చెప్పింది సమీర. దాంతో చేతులు తీసి సమీరకి ఎదురుగా కూర్చున్నాడు రాజా. రాజాని చూసిన సమీర ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఒక్కసారిగా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. చిన్న చాక్లెట్తో నా జీవితంలోకి వచ్చిన రాజా ఇప్పుడు పెద్ద చాక్లెట్ అంతా అయిపోయాడు అంటూ తన 2 చేతులతో రాజా బుగ్గల్ని గిల్లుతూ మురిసిపోయింది సమీర. అప్పుడు రాజా కూడా సమీర 2 చేతులు పట్టుకొని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అలా కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలిసిన క్షణానికి ప్రకృతి కూడా తన వంతు సాయం చేస్తూ ఆ ఏకాంత ప్రదేశాన్ని వర్షంతో పలకరిస్తోంది. ఆ వర్షంలో తడుస్తూ తమ కళ్ళతో పలకరించుకుంటున్నారు రాజా సమీర. మెల్లగా పైకి లేచి రాజా ఒడిలో కూర్చుంది సమీర. ఆ చల్లటి వర్షం ఆ క్షణం ఆ చిన్ననాటి ప్రేమికులను వారి జ్ఞాపకాలతో తడిపేస్తోంది. నెమ్మదిగా సమీర తన 2 చేతులు రాజా మెడ మీద వేసి రాజా వైపు తిరిగి రాజాకు దగ్గరగా జరుగుతూ రాజా పెదాలని తన పెదాలతో ముడివేసింది. ఆ అద్భుత వాతావరణంలో కురుస్తున్న వర్షంలో వెచ్చటి సమీర స్పర్శకి గాల్లో తేలిపోతున్నాడు రాజా. రాజా కూడా తన 2 చేతుల్ని సమీర నడుం మీద వేసి తన వైపుకి లాక్కుంటున్నాడు. అలా వారిద్దరూ పోటీ పడుతూ ముద్దులాడుకుంటున్నారు. అలా సాగిపోతున్న ఆ అద్భుతమైన సన్నివేశం నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచింది సమీర. ఏమైంది సమీరా అంటూ పైకి లేచాడు రాజా. ఏమీ లేదు రాజా అని చెప్పింది. సమీరా, నిజంగా ఆ రోజు నా తండ్రి చనిపోవడంతో నిన్ను కలవడానికి రాలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత నీ ఫేస్బుక్ చూశాను, అంతే. ఆ క్షణం నా గుండె 1000 ముక్కలైంది. కానీ నువ్వు ఇలా కలుస్తావని అస్సలు అనుకోలేదు సమీరా అని చెప్పాడు రాజా. రాజా, నువ్వు తండ్రిని దూరం చేసుకున్న అదే రోజే నా జీవితంలోకి అభినయ్ అనే వ్యక్తిని తీసుకొచ్చాడు మా తండ్రి అని చెప్పింది సమీర. అసలేం జరిగింది సమీరా అని అడిగాడు రాజా. ఆ రోజు నువ్వు వస్తావని నీకోసం చాలా వేచి చూశాను. సరిగ్గా అదే సమయంలో త్వరగా ఇంటికి రమ్మని మా నాన్న ఫోన్ చేశారు. కానీ నేను వెళ్ళిన క్షణంలో నువ్వొస్తే నిన్ను కలవలేకపోయానన్న బాధ నేను భరించలేను. అందుకే ఒకవైపు మా నాన్నగారు ఫోన్ చేస్తున్నా కూడా నేను నీకోసమే సాయంత్రం వరకు వేచి చూశాను. అలా ఆ రోజు నిన్ను కలవలేకపోయానన్న బాధతో ఇంటికి వెళ్ళిన నాకు మా నాన్నగారు చెప్పిన విషయం విని గుండె పగిలిపోయింది. ఆ మాట ఏంటి అంటే, అమ్మా సమీరా, నీకు పెళ్లి నిశ్చయించాము. ఉదయమే నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. అందుకోసమే ఉదయం నుండి నీకు ఫోన్ చేస్తున్నాము. కానీ నువ్వు మాత్రం రాలేకపోయావు. అయినా నీ ఫోటో చూసిన అబ్బాయి, అతని తల్లిదండ్రులకి నువ్వు చాలా నచ్చేశావు. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టమన్నారు. అబ్బాయి కూడా చాలా మంచివాడమ్మా. అంకుల్ ఒకసారి సమీరని కూడా అడిగి పెళ్లి నిశ్చయించండి అని నాతో చెప్పాడు. మా అమ్మాయి నా మాట ఎప్పటికీ కాదన్నది బాబు అని చెప్పి వెంటనే పెళ్లి ముహూర్తాలు కూడా మాట్లాడేసుకున్నాం.
నువ్వు చాలా అదృష్టవంతురాలివి సమీరా, అందుకే నీకు అంత మంచి సంబంధం వచ్చింది అని చెప్పాడు సమీర తండ్రి. దాంతో ఏం మాట్లాడాలో తెలియని సమీర మౌనంగా ఉండిపోయింది. 2 రోజుల తర్వాత సమీర ప్రవర్తన మీద తన తండ్రికి అనుమానం వచ్చింది. దాంతో సమీర దగ్గరికి వెళ్ళిన తన తండ్రి, అమ్మా సమీరా, ఏమైందిరా, 2 రోజుల నుండి అలా ఉన్నావు అని అడిగాడు. నాన్నా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్నా అని చెప్పింది సమీర. ఆ మాట విన్న వెంటనే సమీర తండ్రిలో ఆందోళన మొదలైంది. చూడమ్మా, ఈ మాట నువ్వు పెళ్లి చూపుల రోజు వచ్చి అబ్బాయిని చూసి నాన్న నాకు అబ్బాయి నచ్చలేదు అని చెప్పి ఉంటే ఆ రోజే ఏదైనా చేయగలిగేవాణ్ణి. కానీ నువ్వు ఆ రోజు రాలేని పరిస్థితిలో ఉన్నావు. ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఈ క్షణం పెళ్ళి ఆగిపోవడం అంటూ జరిగితే అదే క్షణం నా ఊపిరి కూడా ఆగిపోతుంది. నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను, దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకొని నా గౌరవాన్ని నిలబెట్టమ్మా అంటూ సమీర కాళ్ళు పట్టుకోబోయాడు ఆమె తండ్రి. ఆ క్షణం సమీర బాధ వర్ణనాతీతం. తన తండ్రి మాటలకి ఊపిరి కూడా ఆడని పరిస్థితిలో కూర్చుండిపోయింది సమీర. సరిగ్గా అదే క్షణంలో సమీరకి అభినయ్ నుండి ఫోన్ వచ్చింది. హలో, ఎవరు అంది సమీర. నా పేరు అభినయ్, నీ కాబోయే భర్తని అని చెప్పాడు అవతల వ్యక్తి. దాంతో సమీర ఫోన్ పట్టుకొని మౌనంగా ఉంది. చూడు సమీరా, ఈ పెళ్ళి నీ అనుమతి లేకుండా జరుగుతోందని తెలుసు, కానీ నేను చెప్పేది విను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఈ పెళ్ళికి నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. జీవితం మీద నువ్వు పెట్టుకున్న ఆశలన్నీ నిజం చేసే బాధ్యత నాది. నీ ప్రతి దుఃఖం వెనుక, ప్రతి సంతోషం వెనుక నేనుంటాను. నన్ను నమ్ము సమీరా, నా జీవితంలో ఎంతో విలువైన స్థానం నీది అని చెప్పాడు అభినయ్. ఆ క్షణం సమీర ముందు 3 దారులున్నాయి. 1 రాజా ప్రేమ, 2 సమీర తండ్రి యొక్క ప్రాణం, 3 అభినయ్తో పెళ్ళి. అభినయ్తో పెళ్లి జరిగితే సమీర తండ్రి ప్రాణం కూడా నిలబడుతుంది. దాంతో ఒక్క నిశ్చయానికి వచ్చింది సమీర. ఒక తండ్రి ప్రాణం తీసిన కూతురిగా మిగిలిపోవడం కన్నా ప్రేమలో విఫలమైన ఒక సగటు అమ్మాయిలా మిగిలిపోవడమే మంచిది అనుకుని ఎరుపెక్కిన నయనాలతో, బరువెక్కిన గుండెతో అభినయ్తో పెళ్లికి అంగీకరించింది సమీర. అలా సమీర అభినయ్ల పెళ్లి జరిగిపోయింది. జరిగిందంతా విన్న రాజా కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి. నిజంగా చాలా మంచి పని చేశావు సమీరా. నీ ప్రేమ పొందడం కన్నా నీ జీవితం సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని చెప్పాడు రాజా. అవును రాజా, నువ్వు గొప్పోడివి కాబట్టి నా సంతోషం కోరుకుంటున్నావు. నేను సమీరని కాబట్టి నా స్వార్థం చూసుకున్నాను. ఆ దేవుడు అందరికన్నా గొప్పవాడు కాబట్టి నాకు అభినయ్తో పెళ్లి చేశాడు. అన్నీ జరిగిన నిజాలే. అందుకే కష్టాలు కరుణిస్తే తప్ప మారని నా కన్నీటి వ్యధ నీకు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది సమీర. ఏమిటి సమీర నువ్వు మాట్లాడేది? అభినయ్తో నువ్వు సంతోషంగా లేవా అని అడిగాడు రాజా. సంతోషం, ఆనందం, నవ్వడం, నడవడం అన్నీ ఆరోగ్యానికి మంచివే, కానీ వాటి వెనుక కన్నీరు కూడా ఉంటుందని గుర్తు చేయడానికి ఆ దేవుడు కష్టాలను కూడా సృష్టించాడు. పెళ్ళైన కొన్ని రోజులకే నా ఆశలని కన్నీరుగా మార్చాడు ఆ భగవంతుడు. పెళ్లికి ముందు అభినయ్ చెప్పిన మాటలు ప్రేమని వదులుకున్న నాకు ఏదో ఒక మూల జీవితం మీద ఆశని కలిగించాయి. కానీ ఆ ఆశలు చచ్చిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అభినయ్ నా జీవితంలోకి వచ్చాక నా జీవితం మీద నాకే జాలి వేసింది. అభినయ్ మద్యానికి బానిస అని తెలిసి కూడా నేను ఏ రోజు తనకి అడ్డు చెప్పలేదు. కానీ తను మాత్రం నన్ను కూడా మద్యం సేవించమని ప్రతిరోజు వేధించేవాడు. ఒకవేళ నేను తాగకపోతే నన్ను చిత్రహింసలకి గురి చేసేవాడు. నన్ను భార్యగా కాదు కదా, కనీసం ఒక అమ్మాయిగా కూడా చూసేవాడు కాదు. ప్రతిరోజు తనతో పాటు తాగాలి, తనకి నచ్చినట్టు బతకాలి. ఇంటి నుండి బయటికి అడుగు పెట్టడం కూడా ఒక పెద్ద నేరంగా భావించేవాడు. తను కోరినప్పుడు సుఖాన్నివ్వడానికి, తన ప్రతి అవసరం తీర్చడానికి మాత్రమే తనకి నేను కావాలి. నేను చూసే టీవీ ఛానల్ దగ్గర నుండి నేను వేసుకునే బట్టల దాకా తాను చెప్పిందే జరగాలి. తను చెప్పినప్పుడే నవ్వాలి, తను చెప్పినప్పుడే ఏడవాలి. కాదంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు, సిగరెట్లతో కాల్చేవాడు. ఈ విషయం మా నాన్నకి చెప్పలేను. ఎందుకంటే ఇలాంటి వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేశానన్న బాధతో మా నాన్న బతకలేడు. అందుకే భరించలేని బతుకుని ఆపుకోలేని కన్నీటితో కొనసాగిస్తున్నాను. ఆ కన్నీరు కూడా ఆవిరవడంతో తను చాలించాలనుకున్న దశలో నిన్ను ఒక్కసారి చూడాలనిపించింది అంటూ తన కన్నీటి వ్యధని రాజాకి చెప్పింది సమీర.
ఆ మాటలు విన్న రాజా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సమీరని పట్టుకుని బోర్న ఏడ్చేశాడు. సమీరా, నువ్వు నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు రాజా. చూడు రాజా, నా జీవితం చిరిగిపోయిన ఒక పుస్తకం. చిరిగిన ప్రతి పేజీలోనూ కష్టాలు, కన్నీళ్లు తప్ప ఏమీ లేని ఒక పనికిరాని పుస్తకం. నా ఈ జీవితం ఈ రోజుకి ఇంతే రాజా. రేపటి గురించి ఆలోచించటానికి కూడా ఏమీ లేని ప్రస్తుతం. భరించడమే ఇప్పుడు నా బాధ్యత అని చెప్పింది సమీర. కానీ రాజా మాత్రం సమీరని వదలడానికి ఇష్టపడలేదు. చూడు రాజా, ఇప్పుడు నీతో నేనొస్తే ఒకప్పుడు మా నాన్నకి నేనిచ్చిన మాట అబద్ధం అవుతుంది. మరియు నీ సమీర గూర్చి ఈ సమాజం మాట్లాడే మాటలు నువ్వు భరించలేవు. నా జీవితంలో ఎప్పటికీ నువ్వుంటావు రాజా అని రాజాని ఓదార్చింది సమీర. సరే సమీర, కానీ నీకు కష్టం వచ్చిన ప్రతిసారి ఈ రాజా ఉన్నాడన్న విషయం మాత్రం మర్చిపోకు అంటూ సమీరకి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు రాజా. సరే రాజా, ఇక నేను ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీర. కొన్ని రోజుల తర్వాత ఒంటరిగా కూర్చున్న రాజాకి సమీర నుండి ఫోన్ వచ్చింది. హలో రాజా, నువ్వు వెంటనే మా ఇంటి దగ్గరికి రా అని ఫోన్ పెట్టేసింది సమీర. దాంతో సమీర ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు రాజా. అక్కడ జనమంతా గుమ్మికూడి ఉండడం చూసి భయంతో వణుకుతూ వెళ్ళాడు. అంతే, ఒక్కసారిగా రాజా ప్రాణం తల్లడిల్లిపోయింది. అక్కడ రక్తపు మడుగుల్లో పడి ఉన్న సమీరను చూసి అక్కడే కుప్పకూలిపోయాడు రాజా. ఏం కష్టం వచ్చిందో పాపం, ఏ రోజు బయటకు కూడా రాని అమ్మాయి అపార్ట్మెంట్స్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది అని పక్కవారు మాట్లాడుకుంటూ ఉండగా రక్తంతో తడిసిన ఒక లెటర్ వచ్చి రాజా ముఖం మీద పడింది. రాజా, ఈ జీవితం నేను ఇంకా కొనసాగించలేకపోతున్నాను. నన్ను క్షమించు రాజా. వచ్చే జన్మలోనైనా నీ భార్యగా పుడతాను అని రాసి ఆత్మహత్య చేసుకుని రాజాతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా వదిలి తన మజిలీని మధ్యలోనే ముగించుకుని వెళ్ళిపోయింది సమీర అంటూ జరిగిన తన కన్నీటి కథని ఆనంద్కి చెప్పాడు రాజా. జరిగిన ఘోరం విన్న ఆనంద్ కన్నీటి పర్యంతమయ్యాడు. రాజాని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. బాబు రాజా, ఇంత బాధని భరిస్తూ కూడా నా కూతురు కోసం నువ్వు పడ్డ కష్టం నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉన్న నేను కూడా చేయలేనిది బాబు అని చెప్పాడు ఆనంద్. సార్, నా సమీర మీదున్న ప్రేమే ఇప్పుడు ఈ సమీరకి సాయం చేయడానికి గల బలమైన కారణం. ఎందుకంటే తన తండ్రి కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా సమీర ఏ కష్టాలైతే అనుభవించిందో ఇప్పుడు మీ కూతురు కూడా మీకోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని అవే కష్టాలు అనుభవిస్తోంది. కేవలం సమీర అనే పేరే కాదు, వారిద్దరికీ ఎదురైన జీవితం కూడా ఒక్కటే. నా సమీరకి ఎదురైన జీవితమే ఈ సమీరకి కూడా ఎదురైంది. నా సమీర పడ్డ కష్టాలే ఈ సమీర కూడా పడుతోంది. కానీ నా సమీరలాగా ఈ సమీర జీవితంలో ఓడిపోకూడదు. నా సమీర చేసిన తప్పు ఈ సమీర చేయకూడదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సమీర చెప్పగానే వెంటనే భయపడిపోయి సమాజం ఏమనుకున్నా సరే నా సమీర పరిస్థితి ఈ సమీరకి రాకూడదని తనని ఇక్కడికి పిలిపించి తను కోరుకున్న జీవితాన్ని తనకిచ్చి తన ఆనందంలో నా సమీరను చూసుకుంటూ బతుకుతున్నాను. ఆసుపత్రిలో రక్తపు మడుగుల్లో ఉన్న సమీరను చూసి ఆత్మహత్య చేసుకుని నా కళ్ళ ముందు రక్తపు మడుగుల్లో పడి ఉన్న నా సమీర గుర్తుకొచ్చింది. అందుకే ఎలాగైనా సమీర ప్రాణాలు కాపాడమని డాక్టర్ని, ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఒక్కటి మాత్రం నిజం సార్, ప్రేమలో విఫలమైన అమ్మాయిలు ఒక మంచి భర్త రాగానే తానే జీవితంగా భావించి గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అదే విషయంలో తమ పిల్లల అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేసి ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నారు. ప్రేమలో విఫలమైతే పెళ్ళి అనే ఒక దారి ఉంటుంది సార్. మరి అలాంటి పెళ్ళే విఫలమైతే అందరూ నా సమీరలాగా ఆత్మహత్యలు చేసుకోవాలి సార్. అందుకే సమీర జీవితంలోకి నేను వచ్చి తను కోరుకున్న జీవితం తనకిచ్చి చనిపోవాలనుకున్న తనకి జీవితం మీద ఒక ఆశని పెంచి తన చిరునవ్వులో చనిపోయిన నా సమీరను చూసుకుంటున్నాను అని చెప్పాడు రాజా. బాబూ, సమీర విషయంలో నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు అది సరిదిద్దుకోవడానికి ఆ దేవుడు నీ రూపంలో నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబూ. ఎవరేమనుకున్నా సరే నా కూతురు ఆనందమే నాకు ముఖ్యం అని చెప్పాడు ఆనంద్. సార్, నేను సమీరకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నానే కానీ తను నా జీవితంలోకి రావాలని మాత్రం అనుకోలేదు. నన్ను క్షమించండి సార్ అని అన్నాడు రాజా. సరే బాబు, తను తిరిగి కోలుకొని ఇక్కడే సంతోషంగా ఉండని, మేము ఆ ఆనందంతోనైనా బతుకుతాము అని చెప్పాడు ఆనంద్. సమీర కోలుకున్న తర్వాత
సమీర బాగా కోలుకున్నాక తనకి కూడా తన జీవితంలో జరిగిందంతా చెప్పాడు రాజా. అసలైన రాజా సమీరల కథ విన్న తరువాత సమీర కూడా కన్నీటి పర్యంతమైంది. ఆ క్షణం నుండి రాజా మీద ఎంతో గౌరవం పెంచుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో ఉన్న సమీరకి రాజా తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన సమీర వెంటనే ఫోన్ పడేసి పరిగెడుతూ వెళ్ళింది. అలా ఆఫీస్ నుండి అర్ధాంతరంగా వచ్చిన సమీర రాజా ఇంటి వద్దకి చేరుకుంది. నెమ్మదిగా వణుకుతూ భయపడుతూ ఇంట్లోకి వెళ్ళింది. మంచం మీద నిర్జీవంగా పడి ఉన్న రాజాని చూపించి, మన రాజా ఇక లేడమ్మా అంటూ గుండెలు పగిలేలా రోదిస్తోంది రాజా తల్లి. ఆ పరిస్థితిలో రాజాని చూసిన సమీర ఒక్కసారిగా రాజా అంటూ కుప్ప కూలిపోయింది. నా కొడుకు నన్ను అనాథని చేసి వెళ్ళిపోయాడమ్మా అంటూ సమీరని పట్టుకుని బోరున విలిపిస్తోంది రాజా తల్లి. ఆ క్షణం రాజా తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది సమీర. రాజా, నా కోసం ఇంత చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని సమీర అడిగిన ప్రశ్నకి సమీర, నాకొక ప్రామిస్ చేస్తావా అని అడిగాడు రాజా. ఏమిటి రాజా అని అడిగింది సమీర. నా తల్లిని నీ తల్లిలాగా భావించి తనని ఒక కూతురి స్థానంలో ఉండి చూసుకో సమీరా అంటూ సమీర దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు రాజా. కానీ ఆ రోజు రాజా అలా ఎందుకు మాట్లాడాడో సమీరకి అర్థం కాలేదు. ఆ మాటని తలుచుకుని రాజా తల్లిని పట్టుకుని రాజా వైపు చూస్తూ ఏడుస్తూ కూర్చుంది సమీర. రాజా మరణించిన కొన్ని రోజుల తర్వాత రాజా తల్లి మందుల కోసం వెళ్తుండగా అక్కడ సమీరకి రాజా డైరీ దొరికింది. ఆ డైరీలో రాజా తన జీవితం అంతా రాసుకున్నాడు. అక్కడే సమీరకి రాజా మరణం వెనుకున్న నిజం తెలిసింది. రాజా తన సమీరని రహస్య ప్రదేశంలో కలిసిన రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే ఉన్నట్టుండి భయంకరమైన తలనొప్పితో పాటు రక్తపు వాంతులు కూడా అయ్యాయి. ఆ విషయం తల్లికి తెలిస్తే భయపడుతుందని ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాడు రాజా. అక్కడ కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్ రాజాకి ఒక భయంకరమైన నిజం చెప్పాడు. చూడు బాబు, ఈ విషయం నీకు చెప్పడం చాలా బాధగా ఉంది. కానీ నీ పరిస్థితి నీకు తెలియాలి. ప్రతిరోజు నీకొచ్చే తలనొప్పికి కారణం నీ ఆఫీస్లో ఉన్న ఒత్తిడి కాదు, నీ తలలో ఉన్న భయంకరమైన క్యాన్సర్ కణతి. అది చాలా చివరి దశకి చేరింది. ఇంక నువ్వు ఎన్నో రోజులు బతకవు బాబు అని చెప్పాడు డాక్టర్. ఆ మాటలు వినగానే రాజా తన తల్లిని తలుచుకుని కుమిలిపోయాడు. ఆ క్షణం నుండి రాజా లోపల చస్తూ బయటికి నవ్వుతూ తన జీవితాన్ని కొనసాగించాడు. అదే సమయంలో సమీర ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత అదే పేరుతో అవే కష్టాలతో ఇంకో సమీర రాజా జీవితంలోకి రావడం జరిగింది. ఆ క్షణం రాజా ఆ దేవుణ్ణి వేడుకున్నాడు. స్వామి, నా సమీరని బతికించుకోలేకపోయాను. కనీసం ఈ సమీర విషయంలోనైనా నన్ను గెలిపించు స్వామి. నా మరణం ఆపమని అడగలేదు, కానీ సమీరకి తను కోరుకున్న జీవితం ఇచ్చి తన ముఖంలో చిరునవ్వు చూసేంతవరకు ఆగమని వేడుకుంటున్నాను. రాజా కోరిన విధంగానే సమీర జీవితం ఒక మలుపు తిరిగి చిరునవ్వులు చిందిస్తోన్న సమయంలో రాజాకి మరణం దగ్గరగా రావడం జరిగింది. రాజా చివరిగా తన డైరీలో రాసుకున్న మాటలు: భగవంతునికి కృతజ్ఞతలు, తల్లిదండ్రులకి పాదాభివందనాలు, 25 ఏళ్ల జీవితం నవ్వాను, ఏడ్చాను, బతికాను, భరించాను. అష్టదిక్కుల నుండి వచ్చిన అష్ట కష్టాలను అనుభవించాను. ముంచుకొస్తున్న మరణంతో బయటికి కనిపించని ఒక యుద్ధమే చేశాను. కానీ మరణం మనిషి కన్నా గొప్పది. దాని ముందు అతీతులు కారెవరు. కళ్ళ ముందున్న మరణంతో గర్వంగా చెప్తున్నాను, నేను ఓడిపోతున్నాను. కానీ నీ దగ్గర వరకు వచ్చిన ఒక అమ్మాయి జీవితాన్ని నీ నుండి దూరం చేసి తనని గెలిపించి నేను ఓడిపోతున్నాను. జీవితంలో గెలిచిన ఈ సమీర గూర్చి పైకి వెళ్ళిన నా సమీర ఒడిలో కూర్చొని చెప్పుకుంటాను అంటూ రాజా రాసిన చివరి మాటలు చదివి తీవ్ర భావోద్వేగానికి లోనైంది సమీర. రాజాకి తన మరణం గూర్చి ముందే తెలిసినా తను ప్రేమించిన సమీరలాగా నేను కూడా ఆత్మహత్య చేసుకోకూడదని, నన్ను జీవితంలో గెలిపించడానికి మరణంతో పోరాడిన రాజా నా దృష్టిలో ఎప్పటికీ దేవుడే అనుకుంటూ రాజా ఫోటోకి 2 చేతులెత్తి నమస్కరిస్తూ కన్నీటితో కథని ముగించింది సమీర. మరణం ఆపేనా మనిషి ప్రేమని? మరణం ఆపేనా మనిషి సంకల్పాన్ని? మరణం ఆపేనా మనిషి గెలుపుని? రాజా మరణించాడు, కానీ సమీరని గెలిపించాడు. ఈ సమీర చిరునవ్వుని మోసుకుంటూ తన సమీర జాడని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని ముగించుకుని తన సమీరని చేరుకున్నాడు రాజా.
అలా పైలోకంలో తన సమీరని చేరుకున్న రాజాను దగ్గరికి తీసుకుని, రాజా, మరణం మనల్ని ఓడించిందా అని అడిగింది సమీర. లేదు సమీర, మరణం మనల్ని కలిపింది అని చెప్పి సమీర ఒడిలో పడుకున్నాడు రాజా. మరణం కలిపిన చివరి ఘట్టంతో రాజా సమీరల కథ ముగిసింది. రాజా సమీరలు తిరిగి జన్మించాలని ఆశిస్తూ, అలా జన్మించిన రాజా సమీరల కథని మరొకసారి రాయాలని భావిస్తూ కథని ముగిస్తున్నాను. శుభం సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.